బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహులకు సముచిత స్థానం కల్పిస్తుందని ఉద్యమేతరులకు టికెట్స్ ఇచ్చి మరోసారి ప్రజలను మోసం చేస్తుందని మహబూబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి కరువు తెచ్చిందని ఇంతవరకు కరువు మండలాలను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. గతంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రకటించినటువంటి వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి నువ్వు కరువు ఉన్నది ఇక్కడ ప్రాంతంలో ఎలా చెప్తా ఉన్నావు? ఆ రోజున అన్నటువంటి నీళ్ల సంగతి ఏంది? ఈ రోజు ఏదో ఒక ప్రాజెక్ట్ని అద్దం పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ అది పిల్లర్ చూపెట్టడానికి ఉన్నటువంటి నీళ్లన్నీ సముద్రంలోకి వదిలి కరువు తెచ్చిన దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కరువు ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ వ్యవసాయానికి 2 లక్షల రూపాయలు ఎక్కడ బాయ్? మీరు ఏం చేస్తున్నారో స్పష్టత ఇవ్వమని కోరుతా ఉన్నాను నేను. అది ఆ తప్పిదాన్ని తప్పనిసరిగా ప్రజలు ఇప్పటికే ఆక్రోశంగా ఉన్నారు. ఇకపోతే జరిగే ఎన్నికలు కేవలం ఈ దేశంలో మొత్తం ప్రాంత దేశంలో జరిగేటువంటి ఎన్నికలు మోడీని నమ్ముకొని ఎన్నికలు జరుగుతున్నాయి. సీతారాం నాయకును ఆరూరు రమేషో మేము మా మీద ఉండేటువంటి అభిమానం ఉంటుంది, మాకు వేసేటువంటి ఓట్లు మాకు పడతాయి. కానీ జరిగే ఎన్నికల్లో సైలెంట్ ఓట్స్. మొన్న కాంగ్రెస్ ఎట్లా ఉందో అదేవిధంగా వాళ్ళు ఏదైతే కోపంతో వేశారో ఇవాళ ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఈ దేశాన్ని కాపాడుకోవాలి. అది మోడీ గారి చేతిలోనే ఉంది. ఇవాళ పాకిస్తాన్ కావచ్చు, చైనా లాంటి దేశాలు కూడా వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు మన సైనికులను చూసి. అందుకే అవకాశం మోడీ గారు ఇస్తలేరు. ప్రపంచ దేశాల్లో ఓ సుస్థిరమైనటువంటి పాలన ఈ దేశాన్ని అందిస్తున్నది మోడీ గారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నది మోడీ గారు. ఎన్నడో శ్రీరామ మన దేవుని నిర్మాణం దేవాలయం ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి అయోధ్య ఇవాళ ఈ దేశానికి ప్రపంచ దేశాలకే శాంతికి ఒక భక్తికి నిలయమైంది. మేము అదే కోరుతా ఉన్నాం. మోడీ గారిని రేపు మా ప్రాంతానికి తెలంగాణకు వచ్చినప్పుడు భద్రాచలాన్ని దర్శించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో సీతారాం నాయక్ గారు ఎంపీగా వారు చేసిన సేవలు, గతంలో 2 పర్యాయాలు శాసనసభ్యునిగా మరి ఈ ప్రాంత ప్రజలకు మీ అందరి దృష్టిలో ఉంది ఏ విధమైన అభివృద్ధి తీసుకున్నామో. మరి ఈరోజు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయక దాటవేత ధోరణిలో అది రుణమాఫీ కావచ్చు ఏ విషయంలో కూడా దాటవేసి మరి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా మీరు ఆలోచన చేయండి, పేదలారా మీరు ఆలోచన చేయండి. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, నిత్యం ప్రజల మధ్యలో ఉండే తనను సొంత పార్టీ వాళ్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టారని ఆరూరి రమేష్ అన్నారు. గుంటూరు ముస్లిం వాసిని వివాహం చేసుకున్న కడియం కావ్యకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. దళితులను ఇబ్బంది పెట్టిన కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదని చెప్పారు. బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా మోదీ చేశారని ఆరూరి రమేష్ అన్నారు. ఈరోజు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ముద్రా లోన్లు కావచ్చు, మా పేద బిడ్డలకు 25 కోట్ల పైచిలకు పేద బిడ్డలను మరి దారిద్ర్య రేఖ నుండి దాటించిన ఘనత మన మోడీ గారిది. దయచేసి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. 3వ ప్రధానిగా మోడీ గారు కావాలి. మీ ఆశీర్వాదంతో మేము పార్లమెంట్ సభ్యులంగా గెలిచి మీ రుణం తీర్చుకోవాలి. అనేక ఇండస్ట్రీ కావచ్చు, యువతకు ఉపాధి కల్పన కావచ్చు, మహిళలకు ఉపాధి కల్పన కావచ్చు తీసుకురావాలి. దానికి మీ ఆశీర్వాదం కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ ద్వారా మరి మీ రుణం తీర్చుకునే అవకాశం మీ ద్వారా మాకు కల్పించాలి. మీ ఆశీర్వాదం కావాలని నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఏదైతే ఒక దళితుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజరుద్దీన్